హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఆర్1 యూపీఎస్సీ సిఎస్సి 2025. సో ఈరోజు డే 2. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ యూజువల్ ఐ woke up at 7 o'clock in the morning and I've started my day with warm water. ఈరోజు ఫస్ట్ సెషన్లో ఐవ్ స్టార్టెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నిన్నటి వీడియో చూస్తే అర్థమయ్యే ఉండాలి. 14 వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా. సెకండ్ వన్ వాజ్ బిట్ లెంతీ, అరౌండ్ 6 hours ఉంది. సో ఈరోజు ఫస్ట్ సెషన్లో ఐ కంప్లీటెడ్ అరౌండ్ 3 hours ఆఫ్ దట్ వీడియో. ఎందుకంత లెంతీ ఉందంటే 3 లెసన్స్ 2, 3 అండ్ 4 3 కలిపి ఇచ్చారు సార్ ఆ వీడియోలో. సో అది కంపైలేషన్ ఉంది. అందుకే అంత టైం పట్టింది ఈరోజు చేయడానికి. కొంచెం డీటెయిల్‌గా చెప్తున్నట్టు అనిపించింది. బట్ కాన్సెప్చువల్ క్లారిటీ చాలా బాగా ఇస్తున్నారు. ఇదే యాక్చువల్లీ ఎగ్జామ్స్‌లో కావాల్సింది. అండ్ ఎంత క్లియర్‌గా చెప్తున్నారంటే చెప్పిన ప్రతి కాన్సెప్ట్‌కి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేస్తున్నారు వెంటనే. సో ఐ ఫెల్ట్ లైక్ చాలా డేస్ తర్వాత ఒక మంచి కంపైలేషన్ పెట్టారు వీడియోస్‌ది యూట్యూబ్‌లో అనిపించింది చూసాక. ఒక చిన్న డిస్క్లైమర్, ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఎనీ ప్రమోషన్. జస్ట్ ఐ పర్సనలీ ఫాలో సార్ లైక్ అరౌండ్ ఒక 3 years నుంచి సార్‌ని చూస్తున్నాను కాబట్టి ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ అండర్‌స్టాండింగ్. సో చూడండి, నచ్చితేనే డూ ఫాలో ఇట్, లేదంటే లేదు. సో బేసికలీ ఐ యామ్ ఫ్రమ్ బైపీసీ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ అనమాట. సో సార్ అవన్నీ చెప్తుంటే నాకు నా ఇంటర్ డేస్ గుర్తొచ్చాయి. అలా అన్నీ రివైండ్ అవుతూ ఉన్నట్టు అనిపించింది. బట్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గానీ, లైక్ సమ్ అదర్ కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళకి ఇట్ మైట్ లుక్ కాంప్లికేటెడ్. ఇంత డీటెయిల్ మాకు అవసరం లేదులే అని వాళ్ళకి అనిపిస్తుండొచ్చు. దెర్ ఈస్ ఎ ఛాన్స్, ఎందుకంటే సార్ అంత డీటెయిల్‌గా చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎసెన్షియల్. ఆయన చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా లైక్ పీవైక్యూ బేస్డ్ ఉంది. లైక్ పీవైక్యూ ఎక్కడైనా వస్తేనే ఆ కాన్సెప్ట్‌ని తను డీటెయిల్‌గా చెప్తున్నారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్ కదా! అండ్ కమింగ్ టు మై ప్లాన్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంతకుముందు ఎప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీని అంత డీటెయిల్‌గా చదివింది లేదు. ఏదో సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కదా అని చెప్పేసి ప్రతిసారి చూసుకుందాంలే అన్నట్టు వెళ్ళిపోయేదాన్ని. బట్ లాస్ట్ ఇయర్ ఫ్యూ క్వెషన్స్ హిట్ మీ వెరీ హార్డ్. అందుకే ఐ థాట్ లైక్ ఇంకా చేద్దాం, ఇంకా ఇది కుదరదు అనిపించింది. ఇంకా ప్రిలిమ్స్ వరకి ఇదే నోట్స్. లైక్ కాన్సెప్ట్ అంటే ఇదే నోట్స్, ఇంకా థియరీ పార్ట్ అంటే ఇదే నోట్స్. అండ్ ఇది కాకుండా నా దగ్గర స్లీపీ క్లాసెస్ మెటీరియల్ ఉంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ క్రాష్ కోర్స్‌ది. సో దాంట్లో అన్నీ లైక్ రివిజన్ బేస్డ్‌లా ఉంది ఆ నోట్స్. రివిజన్‌కి మాత్రమే అది యూజ్ అయ్యేలా ఉంది. సో మళ్ళీ అదోసారి రివైజ్ చేసుకొని, నా నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకొని, పీవైక్యూస్ ఉన్నాయి నా దగ్గర. అరౌండ్ 2012-2023 వరకు పీవైక్యూస్ బుక్లెట్ ఉంది సెపరేట్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీది. సో అది కూడా రివైజ్ చేసుకొని, అండ్ ఫోరమ్ ఐఎస్ ఉంది. రీసెంట్‌గా ఫోరమ్ ఐఎస్ తీసుకున్నాను నేను ఎంసీక్యూ బుక్స్. సో ఇవి 3 అయిపోతే ఫోరమ్ ఐఎస్ ఎంసీక్యూస్ చేసేస్తా. థాట్స్ ఇట్ ఇంకా. ఇప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది ప్లాన్. అండ్ అడిషనల్ వాజరామ్ అండ్ రవి రిసైటల్ స్టార్ట్ చేశాను. చాలా ఎక్సలెంట్‌గా చెప్తున్నారు. ఈ రిసైటల్స్ మాత్రం పక్కా కోయిన్సిడెన్స్ అనే చెప్పాలి. యాక్చువల్లీ లాస్ట్ మంత్ ఐ ఫెల్ట్ లైక్ కరెంట్ అఫైర్స్ ఇంకా రిసైటల్స్ చేద్దాము. ఈ విజన్ మ్యాగజైన్స్ కానీ ఇంకేవి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్సనల్లీ నాకు సూట్ అవ్వట్లేదు చదవడం. సో ఐ ఫెల్ట్ లైక్ ఏదైనా రిసైటల్స్ చేసుకుందాము. డీటెయిల్‌గా నోట్స్ రాసుకుంటే అట్‌లీస్ట్ బావుంటుంది. లైక్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. మంత్లీ రాసుకుంటే అనిపిచ్చి ఐవ్ స్టార్టెడ్ లాస్ట్ మంత్ అనమాట. సో జూన్‌లో ఫస్ట్ వీడియో వాస్ అబౌట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెకండ్ వీడియో వాస్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫస్ట్ వీడియో నేను లాస్ట్ మంత్ చేశాననమాట. ఫస్ట్ వీడియో లాస్ట్ మంత్ చేసినప్పుడు షీ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇన్ టూ డీటెయిల్ అసలు. ఒక హాఫ్ అన్ అవర్ వీడియోకి నాకు అరౌండ్ 2 hours పట్టింది నోట్స్ రాసుకోవడానికి. సో ఐ వాస్ లైక్ ఇంత లెంతీ అవసరమా అసలు? ఎవరు అడుగుతారు ఇంత డీటెయిల్‌గా క్వెషన్స్ అనిపిచ్చింది. అండ్ సో అలా అనిపిచ్చి అక్కడే ఆపేసాననమాట నేను. బట్ నిన్న లైక్ ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి శివన్ సార్ నోట్స్ రాయడం స్టార్ట్ చేశానో, ఒక 1 వీడియో, 1 ½ వీడియో అయిపోయాక ఆ రిసైటల్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అనిపిచ్చి ఓపెన్ ఇట్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, లెట్స్ సీ అన్నట్టు శివన్ సార్ క్లాస్ విన్నాక వాజీరామ్ ఓపెన్ చేశాననమాట. సో ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిచ్చిందంటే, ఆల్మోస్ట్ ఆల్ ది క్వెషన్స్ సార్ చెప్పిన కాన్సెప్ట్ నుంచే ఆమె కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారనమాట. అదేంటో నాకు అర్థం కాలే గానీ సార్ ఏదైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఇచ్చారో, దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. సో ఐ వాస్ ఈజిలీ ఏబుల్ టు అండర్‌స్టాండ్ అండ్ పాయింట్ ఔట్ లైక్ దిస్ ఇస్ దిస్ అన్నట్టు. తను చెప్పేదేంటో నాకు ముందే అర్థమై, అచ్చా ఓకే, దిస్ ఎ కైండ్ ఆఫ్ రివిజన్ అనిపిచ్చింది. సో నిన్న డే 1 వీడియో పెట్టాను గదా! డే 1 వీడియో పెట్టాక సార్ నిన్న చాలా ఎక్స్‌క్లూజివ్‌గా సెల్ బయాలజీ చెప్పారనమాట. చాలా డీటెయిల్‌గా చెప్పారు. సెల్ బయాలజీ ఎందుకు చెప్పారంటే లైక్ జెనెటిక్ డిసీజెస్ గానీ, ఆర్టీపీసీఆర్ గానీ, కోవిడ్‌కి రిలేటెడ్ వ్యాక్సినేషన్స్ గానీ, సో ఇవన్నీ చెప్పారు. మైటోకాండ్రియల్ 3 బేబీ సిండ్రోమ్, మైటోకాండ్రియల్ డిసీజ్ ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పాక లైక్ అవి చేసేసాను, నిన్న చేసేసి ఊరుకున్నాను. ఇంకా ఈరోజు రిసైటల్ ఓపెన్ చేసేసరికి వాటెవర్ సార్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ ద యెస్టర్‌డేస్ వీడియో, ఈరోజు రిసైటల్స్ వీడియోలో మ్యామ్ మొత్తం దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఇండియాలో వచ్చే మిషన్స్ ఏంటి? ఇండియాలో గవర్నమెంట్ ఏం చేస్తున్నారు దానికోసం అన్నట్టు. ఐ ఫెల్ట్ లైక్ ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి గదా! లైక్ ఇలా ఉంటే గదా ఒక ఫ్లో ఉండేది అనిపిచ్చింది. సో ఇంకా ఫిక్స్ అయిపోయా. ఏంటి అని అంటే,
ఇప్పుడు జూన్ వీడియో చేస్తున్నా కదా వాజిరామ్ అండ్ రవి. జూన్ నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు అలాగా ఎవ్రీ మంత్ 2 వీడియోస్ పెట్టారనమాట. ఒక్కొక్కటి అరౌండ్ 1.5 అవర్ ఉంది. సో, ఒక మంత్‌కి అరౌండ్ 3 అవర్ వీడియోస్. అంటే ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ అన్నీ నీకు సైన్స్ అండ్ టెక్ మ్యామ్ చెప్పేస్తారు. 3 అవర్స్ నువ్వు కూర్చొని నోట్స్ చేసుకోగలిగితే ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ నువ్వు ఫినిష్ చేసుకున్నట్టే. సో, ఐ ఫెల్ట్ లైక్ చెప్పాను కదా! ఈ 10 డేస్‌లో ఐ విల్ ఫినిష్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. సో, ఐ ఆల్సో డిసైడెడ్ టు డూ దిస్ వాజిరామ్ అండ్ రవి అనమాట. వాజిరామ్ అండ్ రవి జూన్ రిసైటల్స్ మొత్తం ఈ 10 డేస్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ థియరీ ఫినిష్ చేసుకునే లోపు ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్. ఐ ఆల్సో వాంట్ టు స్పీడ్ అప్ మై స్టడీయింగ్. ఎందుకంటే లైక్ ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! యాక్చువల్లీ భయమేస్తుంది. అండ్ ఐ హావ్ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ కొత్త కాబట్టి నిన్న అసలు యాక్చువల్లీ ఎక్కువ చదవలేకపోయాను. అండ్ 8 అవర్స్ చదివినా కూడా కెమెరా అడ్జస్ట్ చేస్తూ అది ఇది సరిపోయింది. టుడే ఈరోజు బాగా చదివాను. సో, ఐ ఫెల్ట్ లైక్ ఓకే. డే బై డే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉంది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్ ఈ రెండిటితో పాటు హావ్ టు ఫినిష్ పీవైక్యూస్. అది చాలా ఇంపార్టెంట్. అది చేస్తే సరిపోతుంది. అండ్ అయిపోయింది. అరౌండ్ ఒక 2 అవర్స్ 2 అవర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేశాక ఇంకా బ్రేక్ తీసుకున్నా. ఐ వాస్ ఫీలింగ్ సో హంగ్రీ. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తినేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో, అరౌండ్ 10:00కి టీ తాగి ఐ హావ్ స్టార్టెడ్ అగైన్. ఫస్ట్ సెషన్ అయిపోయింది సక్సెస్‌ఫుల్లీ. ఇంకా వెంటనే నాకు రిసైటల్స్ చేయాలనిపించింది వాజిరామ్ అండ్ రవి. ఐ వాస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు బోత్ దీస్ థింగ్స్. సో, ఇంకా స్టార్ట్ చేసేసా. రిసైటల్స్ స్టార్ట్ చేసేసాను. అండ్ మ్యామ్ స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు ఎంత హెవీగా అనిపించింది, హెక్టిక్ అనిపించింది. దట్స్ బికాజ్ నాకు థియరీ పార్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ లేదు. అండ్ వెన్ ఐ హావ్ మేడ్ మై సెల్ఫ్ క్లియర్ విత్ ద కాన్సెప్చువల్ థింగ్స్ లైక్ వాటెవర్ ద థియరీ, ఇప్పుడు ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్. ఈ వీడియోస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఓకే. దిస్ ఇస్ వాట్ ఐ నో. ఓకే. వాట్ ఎల్స్ ఇంకా కరెంట్ అఫైర్స్‌లో ఏమున్నాయి? లైక్ వాటెవర్ ద థియరీ ఈస్ దేర్. తను కరెంట్ అఫైర్స్‌లో కరెంట్ ఇండియాలో ఏం జరుగుతుంది అన్నట్టు చెప్పారు. ఇంకా ఎక్స్‌ట్రా చాలా టాపిక్స్ చెప్పారు. ఐ ఫెల్ట్ లైక్ ఓకే. ఇంకా ఎగ్జామ్‌లో ఏం క్వెషన్స్ వచ్చినా చేయొచ్చులే అన్న కొంచెం ధైర్యం వచ్చింది. బట్ ఐ హావ్ టు ఫినిష్ ఇట్. జూన్ అయిపోయింది. ఇప్పుడు థియరీ ఫినిష్ చేసుకొని చేసేసాను. యాక్చువల్లీ 2 వీడియోస్ చేసేసాను రిసైటల్స్ ఈరోజు కూర్చొని. సో, జూన్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫినిష్ అయిందనమాట. సో, నెక్స్ట్ జులై ఉంది. టిల్ దెన్ ఐ హావ్ టు ఫినిష్ దిస్ థియరీ పార్ట్ ఫినిష్ చేసుకోవాలి. 14 వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా! శివన్ సార్ వీడియోస్ ప్లస్ నా దగ్గర ఉన్న స్లీపీ క్లాసెస్ నోట్స్ ఉంది. నోట్స్‌కి ఎక్కువ రోజు పట్టదు నాకు. ఒక్క రోజు గట్టిగా కూర్చున్నానంటే ఒక 4-5 అవర్స్ చేసేసుకుంటాను. రివిజన్ కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ అయిపోతుంది. ఎందుకంటే లైక్ లాస్ట్ ఇయర్ దానిపైనే రిలై అయ్యాను కాబట్టి అది రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఏం గుర్తుంది, ఏం మర్చిపోయాను అనేది. ఇంక ఇది కూడా చదువుతున్నాను కదా! ఏమైనా ఎక్స్ట్రా ఉంటే యాడ్ అవుతది. అండ్ పీవైక్యూస్ ఫోరమ్ ఐఎస్‌లో ఎక్కువ ఎంసీక్యూస్ లేవు. సో, 500 ఎంసీక్యూస్ ఉన్నాయి. సో, విత్ దిస్ ఐ విల్ ఫినిష్ మై సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వెంటనే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. నిన్న జాన్యురీ కరెంట్ అఫైర్స్ రాసాను. ఈరోజు ఫిబ్రవరి రాస్తున్నా. అండ్ దట్ ఈస్ ఫ్రమ్ పీఎంఎఫ్ ఐఏఎస్. సో, నాకు అరౌండ్ 40 మినిట్స్ పట్టింది. నిన్న 30 మినిట్స్‌లో చేసేసాను. బట్ ఈరోజు క్వెషన్ ఫర్ కరెంట్ అఫైర్ బేస్డ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కొంచెం ఎక్కువ అడిగారు. సో, అరౌండ్ 1 అవర్ పట్టింది నాకు టెస్ట్ రాయడానికి. అండ్ టెస్ట్ రాసాక నిన్నటి సొల్యూషన్స్ ఈరోజు చేశాను యాక్చువల్లీ. నిన్న కూడా సొల్యూషన్స్ చేశాను గానీ బట్ అన్నీ ఫినిష్ అవ్వలేదని చెప్పినట్టు నా వీడియోలో. సో, రిమైనింగ్ ఈరోజు చేసుకున్నా. సొల్యూషన్స్ ఏంటంటే నేను కొంచెం డీటెయిల్‌గా చేసుకుంటాను. అంటే లైక్ జాన్యురీ ఉందా, నిన్న రాసిన టెస్ట్ ఉందా, ఆ సొల్యూషన్స్ మొత్తం అయ్యాకే నేను ఫిబ్రవరి చెక్ చేసుకుంటా. అలాగని టెస్ట్‌లు రాయడం ఆపను. రేపు రాసిస్తాను. సో, పీఎంఎఫ్ ఐఏఎస్ యాక్చువల్లీ నేను తీసుకోలేదనమాట. నా ఫ్రెండ్‌ది టెస్ట్ సిరీస్ అది. సో, తన ఐడీ షేర్ చేసింది నాకు. సో, అలా నేను పీడిఎఫ్స్ డౌన్‌లోడ్ చేసుకొని, టెస్ట్ రాసుకొని, స్కోర్ చూసుకొని, అలా సొల్యూషన్స్ అన్నీ నోట్స్ చేసుకుంటున్నా యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ చేసుకోలేదు. సో, నాకు దాని కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా అర్థమయ్యాయనమాట. ప్రతిసారి టెస్ట్ సిరీస్‌ని అవాయిడ్ చేసి, చేద్దాంలే లాస్ట్‌లో అని ప్రోక్రాస్టినేట్ చేసి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి అప్పుడు రివిజన్ తప్ప ఇంకేం ఎక్కదు. సో, అందుకే ఈసారి ఇంకా వద్దు, చేసేసుకుందాము. కష్టమైనా పర్లేదు. అందుకే ఈ యూట్యూబ్ జర్నీ అనుకున్నానికి ఐ హావ్ ఫ్యూ కమిట్మెంట్స్. ఎస్పెషల్లీ అబౌట్ టెస్ట్ సిరీస్‌ని ప్రోక్రాస్టినేట్ చేయడంలో నా అంత గొప్పలు దొరకరేమో. ఆ టెస్ట్ సిరీస్‌ని అవాయిడ్ చేయాలంటే నేనే. నా తర్వాతే ఎవరైనా ఏమో అనిపిస్తుంది. సీరియస్‌లీ చెప్తున్నా. ఆ టెస్ట్ సిరీస్‌ని అవాయిడ్ చేయడంలో నా అంత బద్ధకస్తురాలు వెతికినా దొరకదు. నమ్ముతారో లేదో లాస్ట్ ఇయర్ వాజిరామ్ అండ్ రవి తీసుకొని మరీ హావ్ అవాయిడెడ్ ఇట్. లైక్ రాయలేదు నేను. జస్ట్ అలా ఎగ్జామ్ 2-3 డేస్ ముందున్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 2-3 గంటలు కూర్చొని ఆ 3-4 తిప్పేసాను నేను. బట్ ఏమీ ఎక్కలేదు నాకు. ప్రామిస్‌గా చెప్తున్నా. తెలుసు ఎక్కదని తెలుసు. బట్ ఏదో చేసిన తప్పుని కవర్ చేద్దామని ఏదో ఎగ్జామ్ ముందు ఏదైనా ఇంపార్టెంట్ క్వెషన్ తగులుతదేమో అని ఆశ. బట్ అలా వర్కౌట్ అవ్వదు కదా! సో, అందుకే ఈసారి దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ప్రయారిటీ, వన్ ఆఫ్ మై ఫస్ట్ కమిట్మెంట్. ఎవ్రీ డే 1 టెస్ట్, నో మ్యాటర్ వాట్.
అలాంగ్ విత్ ద సొల్యూషన్స్. సో, అలా సొల్యూషన్స్ చేస్తూ, చేస్తూ చాలా టైం పట్టింది. యాక్చువల్‌గా చెప్పాలంటే టెస్ట్ రాయడానికి ఎంత టైం పట్టిందో దానికి డబుల్ టైమ్ నాకు సొల్యూషన్స్ చేసుకోవడానికి పట్టిందనమాట. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అటెంప్ట్స్‌లో ఎలా ఉండేదంటే, లైక్ ఐ వాస్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సొల్యూషన్స్. అసలు నాకు నచ్చేదే గాదు. హార్డ్‌లీ 10 సొల్యూషన్స్ గూడా చేసేదాన్ని గాదు నేను గూర్చొని. ఆ విజన్ ఏమంటారు తెప్పించుకున్నాను ఒకసారి ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ చేసుకున్నాను. సొల్యూషన్స్ చేస్తుంటే అసలు 10 సొల్యూషన్స్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ సమ్‌టైమ్స్ 1 అవర్ పట్టేది హిస్టరీ అయితే. బట్ హార్ష్ ట్రూత్ ఏంటంటే, ఆ టెస్ట్ సిరీస్‌లో రివిజన్ చేసుకోకుండా ఉంటాం గదా! ఆ క్వెషన్స్ ఎగ్జామ్‌లో వస్తే అప్పుడుంటది. అప్పుడుంటది అసలు. ఆ రియలైజేషన్. ద గ్రేట్ రియలైజేషన్. అందుకే ఇంకా ఈ రియలైజేషన్స్ తర్వాత ఇప్పుడు సొల్యూషన్స్‌కి ప్రయారిటీ ఇయ్యడం స్టార్ట్ చేశా అనమాట. లైఫ్ లెసన్. అంటే తప్పు చేసినప్పుడు ఏదైతే ఐ మీన్ తప్పు చేశామని తెలిసాక దాని నుండి నేర్చుకోకపోతే వేస్టే గదా! సో, అందుకే ఇంకా బుద్ధిగా సొల్యూషన్స్ జేసుకోవడం బెటర్ అనిపిచ్చింది. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇంకా. చేస్తాను. ఈ అప్‌కమింగ్ ఉన్నన్ని డేస్ రాసిన ప్రతి టెస్ట్‌కి సొల్యూషన్ జేయాలని మాత్రం ఫిక్స్ అయ్యా ప్రస్తుతానికైతే. ఇది గాకుండా లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. సో, పీఎంఎఫ్ వాళ్ళు ఇంకా టెస్ట్ జరుగుతున్నాయి అవి. సో, ఇప్పుడు 60 పీడిఎఫ్స్ నా దగ్గర ఏం లేవు. అరౌండ్ ఒక 30 ఉన్నట్టున్నాయి. సో, సెక్షనల్ రాస్తాను. లైక్ సైన్స్ అండ్ టెక్ అయిపోయాక సెక్షనల్ టెస్ట్ రాస్తాను. సో, అలా పీఎంఎఫ్‌తో పాటు కొన్ని విజన్ ఉన్నాయి లాస్ట్ ఇయర్‌వి. అండ్ శూన్య కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవి మాత్రం ప్రస్తుతానికి లైక్ మై టార్గెట్ ఈ 2 మంత్స్‌లో ఫినిష్ చేసుకోవాలి అని. సో, అరౌండ్ అలా చేస్తూ, చేస్తూ సొల్యూషన్స్ అయిపోయింది. ఇంకా బ్రేక్ తీసుకున్నా. ఆకలి స్టార్ట్ అయింది. సో, లంచ్ చేసేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ జియోగ్రఫీ అనమాట. చెప్పా గదా! జియోగ్రఫీ కూడా చేస్తా అని జెప్పేసి. ఎందుకో నాకు ఎన్‌సీఈఆర్‌టీ నచ్చదు యాక్చువల్‌గా చెప్పాలంటే. దాన్ని చాలా బలవంతంగా చదువుతా. బట్ ఐ లవ్ దిస్ జీసీ లియాంగ్ బుక్. ఈ జీసీ లియాంగ్ బుక్‌ని నాకు తెలిసి నేను ఇప్పటికి ఒక 10 టైమ్స్ అయినా చదువుంటా. అంటే ఐ లవ్ రీడింగ్ ఇట్ ఎందుకో తెలీదు మరి. స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే డ్యూరింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఆ బుక్ కలర్ నచ్చేది గాదు నాకు. అంటే ఆరెంజ్ కలర్ కవర్ ఉంటది గదా! ఆ కలర్ నచ్చక నేను బుక్ చదివేదాన్ని గాదు. లైక్ ఇట్ మైట్ సౌండ్ సో ఫన్నీ అండ్ స్టూపిడ్ బట్ అలా లైక్ సీరియస్‌లీ ఐ హావ్ అంటే లైక్ ఐ సీరియస్‌లీ ఫెల్ట్ థిస్. ఎప్పుడు చదివేదాన్ని గాదు నేను. బట్ ఒక్కసారి చదివాక జియోగ్రఫీ బికేమ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే చాలా గ్రిప్ వచ్చింది సబ్జెక్ట్ మీద. సో, లైక్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక 10 క్వెషన్స్ వస్తే నేను అన్నిటికన్నా హైయెస్ట్ జియోగ్రఫీలో కరెక్ట్‌గా పెట్టడం స్టార్ట్ చేశా. సో, దట్ గేవ్ మీ దట్ బూస్ట్. దట్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ మేజర్‌గా ఇది చదివాను డీటెయిల్‌గా చదివి డీటెయిల్‌గా నోట్స్ చేసుకున్నాను. అండ్ ఇప్పటికి చెప్తున్నా హానెస్ట్‌గా నాకు లాస్ట్ ఇయర్ 2024 పేపర్‌లో జీఎస్‌లో 98 వచ్చింది స్కోరు. జియోగ్రఫీ నుండి నేను ఒక్క క్వెషన్ గూడా పోనీయలేదు. ప్రామిస్‌గా చెప్తున్నా ఒక్క క్వెషన్ గూడా పోనీయలేదు. సో, ఆ ఫీల్ బావుండే. అందుకే ఫిక్స్ అయ్యా అనమాట. ఏ సబ్జెక్ట్ చేసినా ఇంతే కాన్సెప్చువల్ క్లారిటీతో చేయాలి. లేదంటే చేయొద్దు. లేదంటే డోంట్ గివ్ యూర్ అటెంప్ట్. కట్ ఆఫ్ క్లియర్ అయితది అనిపిస్తే ఎగ్జామ్ రాయు. లేదంటే అవసరం లేదు. ఎందుకు అటెంప్ట్స్ పోగొట్టుకోవడం ఎందుకు? ఇంతకుముందు ఇంత మెచ్యూరిటీ లేదు. బట్ జియోగ్రఫీ గేవ్ మీ దట్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ పుట్ మీ ఆన్ ట్రాక్. అందుకే ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఐ స్టార్ట్ విత్ జియోగ్రఫీ. ఎన్‌సీఈఆర్‌టీ చేశాను. బట్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు. జీసీ లాంగ్ స్టార్ట్ చేశా. జీసీ లాంగ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఓ 2 చాప్టర్స్ అలా స్లో ఉంటది. ఇంకా స్టార్ట్ చేశానంటే 3 డేస్‌లో ఫినిష్ చేసుకుంటా నేను. అండ్ ఒక రోజులో కూర్చొని నా నోట్స్ చేసేసుకుంటా. స్లీపీ క్లాసెస్ మెటీరియల్ గూడా ఉందనమాట. అది ఒక 1 డే. లైక్ హోల్ 1 డే కూర్చుంటే స్లీపీ క్లాసెస్ మెటీరియల్ అయిపోతది. ఇంకేంటి మిగిలింది ఫోరమ్ ఐఎస్‌ది నా దగ్గర ఎంసీక్యూ బుక్ ఉంది. సో, దాంట్లో 1200 ఎంసీక్యూస్ ఉన్నాయి. సో, ఈసారి ఏమనుకుంటున్నానంటే ఈ 10 డేస్‌లో స్లీపీ క్లాసెస్ జియోగ్రఫీ మెటీరియల్, జీసీ లియాంగ్ బుక్, ఎన్‌సీఈఆర్‌టీ ప్లస్ నా నోట్స్. ఈ 4 రివిజన్ చేసేసుకొని వెంటనే ఫోరమ్ ఐఎస్‌ది ఎంసీక్యూస్ స్టార్ట్ చేస్తా. ఎంసీక్యూస్ ఎంత డీటెయిల్‌గా ఉంటాయంటే లైక్ జీసీ లాంగ్ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో అలాగే ప్లస్ దాంట్లో పీవైక్యూస్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! స్టేట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ దాంట్లో అడిగిన క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఒక్క టాపిక్ మీద వాడు 10 క్వెషన్స్ అడుగుతాడు. ఎలా అంటే ఫస్ట్ 4 క్వెషన్స్ నువ్వు సిన్సియర్‌గా చేసుంటే ఫిఫ్త్, సిక్స్త్ నువ్వు ఆ చేసిన క్వెషన్ నుంచి ఆన్సర్ పెట్టేస్తావు. అంటే నీకు కాన్సెప్ట్ అర్థమైపోతది. అంత క్లియర్‌గా, అంత డీటెయిల్‌గా ఉంటాయి అవి. చాలా బావుంటది. నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో, తన దగ్గర చూసి కొనుక్కున్నా నేను. హానెస్ట్‌గా చెప్తున్నా లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఆ బుక్స్ గనక ఒక్కసారి ప్రతి ఒక్క సబ్జెక్ట్ థియరీ చదివి, ఆ ఫోరమ్ ఐఏఎస్ ఎంసీక్యూ బుక్స్ గనక ఒక 2 టైమ్స్ చేశామనుకోండి, ఒక్కసారి సీరియస్‌గా, సిన్సియర్‌గా చేసి, ఇంకోసారి రివిజన్ ఇచ్చామనుకోండి 100% ప్రిలిమ్స్ అయిపోతది అని నాకు అనిపిచ్చింది. సో, ఇఫ్ యూ ఆర్ స్టిల్ హియర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.